హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20. సో టీవీ20 ఈరోజు మీ ముందుకి డాక్టర్ కల్పన గారిని తీసుకొచ్చేసింది. మేడం నమస్తే. మేడం నమస్తే రాగీతిక. మేడం ముందుగా క్యాన్సర్ డే ఇవాళ February 4th వరల్డ్ క్యాన్సర్ డే. ఈ క్యాన్సర్ డే అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్ కేసెస్ మనం ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సరు, అలాగే అండాశయ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం కదా, ఆ గర్భాశయ లోపలి పొర క్యాన్సరు ఎక్కువగా మనం మహిళల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఆ వ్యాక్సిన్స్ కూడా ఈ మధ్య పిల్లలు బాగా బిఫోర్ మ్యారేజ్ టీన్స్లో ఉన్నప్పుడే, అంటే అబౌట్ టు గెట్ మ్యారీ అన్నప్పుడు 18 to 16 to అంటే మనం ఎప్పుడైతే సెక్షువల్ కోర్స్ స్టార్ట్ చేస్తామనుకుంటామో 18 to 21 ఇయర్స్ లోపల బిఫోర్ మ్యారేజ్ కనుక హెచ్పివి వ్యాక్సిన్ మనం వేయించుకున్నట్టయితే 2 doses మనకి వ్యాక్సిన్ నుంచి పిల్లలకి ముఖ్యంగా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అదే మగవాళ్ళల్లో అయితే ధూమపానం, మద్యపానం వల్ల ఎక్కువగా ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, ప్యాన్క్రియాస్ ఇవన్నీ బాగా ఎక్కువగా వస్తున్నాయి. దానికి కూడా మనం ప్రివెంటివ్గా ఏంటంటే వీటన్నిటిని తగ్గించుకోవాలి. గంజాయి, ధూమపానము, మద్యపానము ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనం దూరంగా ఉంటే మగవాళ్ళల్లో కూడా చాలా మటుకి, అంటే ఇప్పుడు ఆ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఇయ్యే కాబట్టి వాటికి దూరంగా ఉంటే కనుక ఆ క్యాన్సర్లు రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు కీమో ఎంతవరకు పనిచేస్తుంది మేడం? కీమోథెరపీ ఒక రెవల్యూషన్ అనే చెప్పొచ్చు. ఈ సిస్ప్లాటినం కీమోలు అవన్నీ చాలా రెవల్యూషనరీ థింగ్స్. కీమోథెరపీ, తర్వాత రేడియోథెరపీ, తర్వాత ఇమ్యూనోథెరపీ, ఈ 3 థెరపీలు ఒక రకంగా చెప్పాలంటే బూన్ టు ది క్యాన్సర్ పేషెంట్స్. అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్లో, ట్రీట్మెంట్లో ఈ కీమోథెరపీ చాలా బాగా పనిచేస్తుందిరా. ఓకే మేడం, ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో దీని అవేర్నెస్కి మీరేమన్నా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? చాలా, అంటే ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు లైక్ రోటరీ, రెడ్ క్రాస్ వీళ్ళందరూ బాగా ఈ వ్యాక్సినేషన్ని స్కూల్స్ అండ్ కాలేజ్ లెవెల్స్లో, హయ్యర్ ఇంజనీరింగ్ కాలేజెస్, అట్లా మెడికల్ కాలేజెస్ ఆ లెవెల్స్లో ఆడపిల్లలకి బాగా వేస్తున్నారు. అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు వ్యాక్సినేషన్స్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అది సెక్షువల్ కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిన తర్వాత మనకి యూజ్ అవ్వదా మేడం ఆ వ్యాక్సిన్? అది అంత బాగా పనిచేయదురా. ముందైతేనే బాగా హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటేనే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఇది మెయిన్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసమే ఈ వ్యాక్సిన్స్. ఓకే మేడం. మేడం క్యాన్సర్కి మందు ఉందా? క్యాన్సర్కి రాకుండా ఉండటానికి, ప్రివెన్షన్కి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే మనం ఎక్కువగా ఫిజికల్గా వ్యాయామం చేయటం, అలాగే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవటం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా శారీరక శ్రమ ఇళ్లలో కూడా మనం ప్రతిదానికి మిషన్ల మీద, పని మనుషుల మీద ఆధారపడకుండా కొంచెమైనా ఒళ్ళొంగి పనులు చేసుకుంటే, శారీరక శ్రమ ద్వారా కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే చాలా మటుకి క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే మేడం, యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బీ యాక్టివ్, డోంట్ సిట్ ఐడల్. బీ యాక్టివ్ ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా. బీ యాక్టివ్ ఆల్వేస్ టు ప్రివెంట్ క్యాన్సర్. ఓకే మేడం, ఓల్డ్ ఏజెస్లో కూడా మనకి క్యాన్సర్ అనేది చూస్తూ ఉన్నాం మేడం. లైక్ పిల్లల యంగ్స్టర్స్ అయిన తర్వాత కూడా లేడీస్కి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఇది తరచూ వింటూ ఉన్నాము. ఒక సైడ్ రిమూవ్ చేసేసామనో, ఇది పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఉంటాయా మేడం? అంటే దాన్ని స్టేజెస్ బట్టి మనం చెప్పాలి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, తర్వాత దానికి సెకండరీస్ ఎలాగొచ్చినాయి దాన్ని బట్టి ఉంటుందిరా ఇది. బట్ అంతకు ముందు మీద చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ట్రీట్మెంట్స్, బాగా అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వచ్చినాయి కాబట్టి, బట్ క్యాన్సర్కి మోర్ దాన్ ట్రీట్మెంట్, ఎర్లీ డిటెక్షను, ప్రివెన్షను, ఎర్లీ డిటెక్షను, ఈ 2 చాలా కీ రోలు. అది ఎర్లీగా తెలుసుకుంటే దాన్ని క్యూర్ చేసుకునే మార్గం త్వరగా దొరుకుతుంది. ఎస్.
ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. February 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అందరికీ బీ యాక్టివ్, బోత్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ. బీ యాక్టివ్ ఆల్వేస్, ఆల్ ఏజ్ గ్రూప్స్ బీ యాక్టివ్. యాక్టివ్నెస్సే క్యాన్సర్కి సగం ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.